హలో! అందరూ నమస్కారం. 'మూరీ ఆఫ్ తాయ్ కెలవి' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపిచ్చారు. అది చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీలో మెయిన్‌గా చెప్పాలంటే రాధిక గారి యాక్టింగు. సో, తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. ఇంకా ఆ ఓల్డేజ్ లుక్ అయితే కొన్ని షాట్స్‌లో అయితే నిజంగా రాధిక గారేనా అనిపించేలాగా ఉండే సీన్స్ అయితే రాధిక గారు ఆ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయ్యారు. సో, తనతో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీ స్టార్టింగ్‌లో వచ్చే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సీను అండ్ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని డైలాగ్స్ మాత్రం ఈ మూవీకి హైలైటు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రాధిక గారు వాళ్ళ ఊర్లో ఉన్న జనాలందరికీ అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేస్తూ ఉంటది. ఆ వడ్డీ వసూలు కూడా ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటదనమాట. ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర తన్ని మరీ డబ్బులు వసూలు చేస్తూ ఉంటది. ఇంకా ఆ ఊరి జనాలు తనని చనిపోవాలని కోరుకుంటారనమాట. అలాంటి టైంలోనే తనకి పెరాలసిస్ వచ్చి మంచంలో పడిపోతారు. అది తెలుసుకున్న ఊరి జనం చాలా పండగ చేసుకుంటారు. దాంతో పాటు కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ పండగ చేసుకుంటారు. తన దగ్గరున్న డబ్బులు వసూలు చేసి తను ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. సో, ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. కొన్ని కామెడీ సీన్స్ కూడా ట్రై చేశారు. అవి కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ మూవీలో రాధిక క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తారు. ఆ క్యారెక్టర్‌ని బేస్ చేసుకునే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బావుంటాయి. ఒక ఆడదానికి పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక, భర్త చనిపోయాక ఒంటరి ఆడది ఎలా పోరాడుతది, ఏం చేస్తదని కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. ఆ ఎమోషనల్ సీన్స్ మీరు కనెక్ట్ అయితే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఎందుకంటే రాధిక గారి యాక్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇష్టం. చిరంజీవి గారితో పోటీగా యాక్ట్ చేస్తది. తను డైలాగ్స్ డెలివరీస్ చాలా మాస్‌గా ఉంటాయి. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా మాస్‌గా చేస్తది. అలాగే సీరియల్స్‌లో కూడా తనంటూ పెర్ఫార్మెన్స్ చాలా సూపర్‌గా ఉంటది. పిన్ని సీరియల్ ఇప్పటికి చాలా ఫేమస్ సీరియల్ అది. అంత ఫేమస్ అవ్వడానికి కారణం కూడా రాధిక గారి యాక్టింగే. తను ఈ మధ్య తల్లి క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో ఒక మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. సో, ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్‌గా చేసింది. ఇంకా క్లైమాక్స్‌లో అయితే ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా క్లైమాక్స్‌లోనే రాధిక గారికి ఎలా తగ్గింది, తను ఏం చేసింది అనేది కూడా క్లైమాక్స్‌లో అయితే చూపిస్తారు. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ అండ్ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ఇంట్లోనే తీస్తారు. ఆ ఇంట్లో వచ్చే షార్ట్స్ చూడడానికి బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ నచ్చేట్లయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చింది. తప్పకుండా చూడండి. జీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.